నెక్స్ట్ ఉమైర్ సంధు గారి గురించి మీకు తెలిసిందే. సో మీరు కొన్నిసార్లు ఆయన మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఉన్నారని కూడా చాలాసార్లు చెప్పినట్టు గుర్తు నాకు. అంటే ఆయన చేసే వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసే ట్వీట్లు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా జుగుత్సాకరంగా ఉంటాయి. ఈ మధ్య మళ్ళీ రకుల్ ప్రీత్ గారు మాల్దీవ్స్లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఉన్నారు, డే అండ్ నైట్ సెక్స్ చేస్తున్నారు, ఈ కైండ్ ఆఫ్ చండాలమైన ట్వీట్స్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఏంటి ఎవరి గురించి అయినా వాళ్ళ పర్సనల్ లైఫ్ తనకు తెలిసినట్టుగా ఆయన ట్వీట్ల మీద వాళ్ళ జీవితాలను రోడ్డును వేయటం అనేది చాలా కాలంగా చేస్తున్నాడు ఆయన. అంటే సమంత గురించి గతంలో మాట్లాడాడు ఆయన. తర్వాత ఈ మధ్య కాలంలో పర్టికులర్గా ఆయన కంగనా రనౌత్ మీద కూడా ట్వీట్లు చేశాడు. అవును, రితిక్ రోషన్ గారితో ఉన్నప్పుడు తనకు అబార్షన్ అయినట్టుగాను అలాగే. అంటే ఇంతమంది పడగజుల్లోకి ఇతనికి ఎట్లా యాక్సెస్ దొరుకుతోంది అనేది ఒక విచిత్రమైన ప్రశ్న. ఇలాగే చాలామంది ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న వాళ్ళని అంటే ఎటువంటి ఆధారము లేకుండా నిరాధారంగా వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి విమర్శలు చేస్తున్నటువంటి కొంతమంది మీద అభిమానులు దాడులు చేసినటువంటి సందర్భాలు చూసాం. తెలుగులోనే సునిశ్చిత్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళు దాడులు చేయటం అనేది చూసాం. అతను సారీ చెప్పడం కూడా చూసాం. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకునే వైపుగా ఇతను దూసుకుని వెళుతున్నట్టు అనిపిస్తుంది. దాడులు జరిగేలాగా. అంటే ప్రతి ఒక్కరికి జీవితంలోనూ ఒక పుకారు ఉంటుంది, రకరకాల పుకార్లు ఉంటాయి. పైగా పబ్లిక్ ఫిగర్స్ అనేసరికి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి, అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పబ్లిక్ ఫిగర్ కాబట్టి. సో దాన్ని ఇప్పుడు ఆయనకి అలా ట్వీట్స్ పెట్టడం వల్ల తనకి ఏమైనా గెయిన్ అవుతుందా? ఒక పాపులారిటీ ఉంటుంది కాబట్టి ఈ తరహా ప్రచారం గతంలో సినిమా పత్రికల్లో కూడా ఈ తరహా కేటగిరీ ఉండేది. కొన్ని పత్రికలు అంటే అది అయితే ఆర్గనైజేషన్ అనుకోవచ్చు, నాట్ వన్ పర్సన్. ఇప్పుడు ఈయన సింగిల్ పర్సన్, దట్టు ఓపెన్గా ఇట్లా ట్వీట్స్ పెడుతూ ఉంటే పేర్లతో సహా, విత్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ పేర్లు కావచ్చు, వాళ్ళు జరుగుతున్న మన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కూడా తనకు ఒక సీక్రెట్ అఫైర్ ఉంది, లక్ష్మీ ప్రణతి వార్నింగ్ ఇచ్చింది, ఇటువంటి ట్వీట్స్ కూడా చూసాము. అదే అతను చాలా పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడటం అనేది చేస్తున్నాడు. చేయటం ద్వారా యాక్సెస్ ఎలా ఉందంటే అట్లీస్ట్ లేదు, యాక్సెస్ ఉండే అవకాశం కూడా లేదు. యాక్సెస్ ఉండే అవకాశం కల్పితాలు మాత్రమేనా? కల్పితాలే, నిస్సందేహంగా కల్పితాలు. ఎక్కడో ఏదో విన్నటువంటి ఒక విషయం, దాని ఆధారంగా అతను ఒక కల్పన చేస్తున్నాడు. ఆ కల్పన చేసి మార్కెట్లో పెడుతున్నాడు. ఎవరైనా రియాక్ట్ అయితే, ఎవరైనా గనక తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తే దాని మీద ఒక ఇది చేసే ఏదో బ్లాక్మెయిలింగ్ వ్యవహారం ఇది. లేదు, అది దానిలో కొంత వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. ఇది పూర్తిగా వ్యక్తిగత దాడే. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, పర్సనల్ అఫైర్స్లోకి వెళ్ళి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్పి చేయడం అనేది. గతంలో కొన్ని పత్రికల వాళ్ళకి కాగడా అనో పత్రిక వచ్చేది, కామేశ్వర శర్మ అని ఆయన నడిపేవాడు దాన్ని, మెడ్రాస్ నుంచి వచ్చేది అది. ఆయనకి కిష్కింద అని ఇంకొక పేపర్ ఉండేది. ఆయన రిపోర్టర్స్ ఎవరంటే హోటల్ బాయ్స్. వాళ్ళు చెప్పేవాళ్ళే, వాళ్ళకి తెలిసిన విషయం. ఎవరో ఒక సెలబ్రిటీ మొన్న రూమ్ తీసుకున్నారండి, ఎవరో వచ్చారు, అది పట్టుకొని నేను ఒక కథ లేవాడు. ఆ కథ లేదు, ఆ హోటల్కి ఎవరో వచ్చారు, భోజనం చేసి వెళ్ళారు వేరే వాళ్ళతో, వాళ్ళ బంధువులైనా కావచ్చు, వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళారంటే ఆవిడ తన హస్బెండ్తో కాకుండా ఇంకెవరితోనో కలిసి వచ్చి భోజనం చేసి వెళ్ళారని అక్కడ బాయ్ ఎవరో చెప్తాడు ఆయనకి. వాళ్ళు ఎవరో అతనికి తెలియదు, ఈయనకి తెలియదు, కానీ ఎవరితోనూ తిరుగుతోంది ఈవిడ అని ఆయన ఒక వార్త వేసేవాడు దానిలో. ఇలా చాలామంది వ్యక్తిగత జీవితాల మీద దాడులు చేశాడు ఆయన. ఈ పద్ధతి తర్వాత కూడా చాలా పత్రికలు నడిచినాయి అలాగే. తారా సితారా అని ఒకటి. ఇలా ఈ గాసిప్ మ్యాగజైన్స్ చాలా పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్స్ మధ్య అఫైర్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు రాసేయటం, వాళ్ళు తర్వాత ఆ రోజుల్లో కూడా దాడులు జరిగేవి. కాబట్టి అదే ధోరణిలో ఇతను నడుస్తున్నాడు. ఇది ప్రమాదకరం. ఈ బ్లాక్మెయిలింగ్ అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే.
సో అంటే ఇప్పుడు ఆయన స్టార్టింగ్ ఆయన కెరియర్ ఎలా మొదలైంది, ఆయన ఎందుకంత ఇలా ట్వీట్స్ చేసే ఫేమస్ అయ్యాడా, లేకపోతే ఇంతకుముందు నిజంగానే గతంలో పర్ఫెక్ట్ జర్నలిజం చేస్తూ? లేదు లేదు, అతను జర్నలిజము కాదు, జర్నలిస్ట్ కాదు, క్రిటిక్. అతను క్రిటిక్గా అంటే తను చూసినటువంటి సినిమాల గురించి మాట్లాడటం ద్వారా అతను మార్కెట్లోకి వచ్చాడు మొదట. ఓకే. ఈ క్రమంలో నెమ్మదిగా సెలబ్రిటీల జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడటం మొదలు పెడుతున్నాడు ఇప్పుడు. అందుకని అతను జర్నలిస్ట్ కాదు, కేవలం ఒక క్రిటిక్గా మాత్రమే పరిచయమైన వ్యక్తి. ఇప్పటికీ క్రిటిక్గానే మాట్లాడతారు అతన్ని, కానీ అతను క్రిటిక్ కూడా కాదు. బట్ ఆల్మోస్ట్ ఒకప్పట్లో ఆయన ట్వీట్స్ చేసేటప్పుడు నిజాలేమో అన్న డిస్కషన్స్ నడిచేవి, అంటే నిజమేమో భ్రమ కలిగించేవాడు. బట్ ఇప్పుడైతే అది లేదు, ఇవన్నీ నిజంగా ఒక సునిశిత్ లాగా అయిపోయింది. ఆయన ఉమేర్ సంధు కూడా దట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్లోకి వెళ్ళిపోయారనమాట ఆయన కూడా. అంటే రెండోది, ఒక వ్యవహారానికి సంబంధించి వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, దాని వెనకాల కారణాలు ఇవి ఉండొచ్చు అని చెప్పడం తప్పేం కాదు. ఒక అంచనా కట్టడం, ఒక అనలైజ్ చేయటం అనేది తప్పు కాదు, కానీ కేంద్రీకరించి కేవలం బెడ్రూమ్ గురించి మాట్లాడటం మాత్రం తప్పేది. పర్సనల్ లైఫ్, ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. పైగా సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళు కలిసి ఉండాలి అని వాళ్ళిద్దరూ కలిసి అనుకుని ఎవరు ప్రెజర్తోనూ అక్కడికి వెళ్లకుండా ఉంటే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిన తర్వాత ఈ తరహా గాసిప్స్ ప్రమోట్ చేయటం అనేది చాలా దుర్మార్గం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.